హాయ్ అండి, నేను ఈ మధ్య లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ అని చెప్పేసి వీడియోస్ పెట్టేస్తున్నాను కదా. సో అయితే ట్యూస్డే రోజు మార్నింగ్ చేసిన వీడియో అండి. అంటే లంచ్ బాక్స్లోకి ఏం ప్రిపేర్ చేశాను ఏంటనేది పెద్దగా కొత్తగా ఏం ఉండదులేండి, రొటీన్గానే ఉంటుంది. ఫస్ట్ అయితే చట్నీ కోసం అయితే వేరుశనగుళ్ళు వేపేసుకున్నాను. తర్వాత అయితే ఇడ్లీ పిండి కొంచెం తీసుకొని అందులో ఫ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్ పొడి ఉంటే అవి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఇడ్లీలు అయితే పెట్టేసుకున్నాను. ఏంటో ఇడ్లీలు వేసినప్పుడు గిన్నెలు ఎక్కువగా వస్తాయి అండ్ మనకి శ్రమ కూడా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు ఈరోజు అయితే చాలా టైం ఉండిందండి ఈ ఇడ్లీ చేయడం వల్ల. ఈ పెట్టేసేసి పిల్లల్ని కాసేపు చదివించుకున్నాను. సో అయితే ఈరోజు అయితే పెద్దగా ప్రిపేర్ చేయలేదండి. కూర అయితే పిల్లల వరకు కొంచెం పులగంలా చేసి పెట్టేశాను. అది కొంచెం లేట్గా చేశాను, ఎందుకంటే అప్పటికప్పుడు వేడిగా ఏముంది లేదు, చల్లగానే తీసుకెళ్తారు. పొద్దున్నే వండేస్తే కొంచెం మెత్తపడిపోతుంది అని చెప్పేసి కొంచెం లేట్గా 6:30కి అలాగా స్టార్ట్ చేశాను. అదేంటి లేట్ అంటున్నారు, 6:30 అంటున్నారు, అది ఎర్లీనే కదా అనుకుంటారేమో. కానీ నాకు అది ఎర్లీగా కాదండి, లేటే. నేను 5:30 కల్లా నాకు కూరలు కట్ చేసేసి పొయ్యి మీద వేసేసుకుంటాను. సో 6 కల్లా నాకు వంట అది మ్యాక్సిమం అయిపోతుందండి. ఇంకెప్పుడైనా లేట్ అయితే అవ్వచ్చు. ఈరోజు మార్నింగ్ అయితే 4:30కి 4:45కి పెట్టుకున్నాను అలారం, కానీ నాకు 4కే మెలకు వచ్చేసింది. ఇంకేం పడుకుంటాంలే అని చెప్పేసి లేచి ఇంకా మార్నింగ్ ఫ్రెష్నెస్ ఉంటుంది కదండి, అవన్నీ చేసేసుకొని ఇంకా వచ్చి కాసేపు ఫోన్ ముందు కూర్చున్నాను. అలా 5:30 అయిపోయింది. ఇంకా 5:30కి ఇంకా స్టార్ట్ చేశానండి. ఇంకా లేట్ అయ్యే కొద్దీ మళ్ళీ పిల్లల్ని చదివించడం నేను ఆగిపోతుంది అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. పోయి కిచెన్లోకి వచ్చి ఇంకా వేరుశనగుళ్ళు కూడా ఇంకా మొత్తం చల్లారిపోయినాయి. ఈ లోపు నాకు వంట పని అయిపోయింది. ఇంక ఇది కూడా మిక్సీ వేసేసుకొని, పోపు అయితే ఏం వేయలేదండి, ఇంకా అలాగే తినేసాము. ఇడ్లీ కూడా ఉడికిపోయినాయి, ఇంకా పిల్లలకి ఇచ్చేసాను 7 కల్లా. ఇంకా నాకు ఇక్కడ పులగం కూడా నాకు విజిల్స్ వచ్చేసింది, ఇంకా అది కూడా ప్యాక్ చేశాను. మొత్తం నాకు 7:30 కల్లా మొత్తం ఫినిష్ అయిపోయింది. నేను ఇంకా పిల్లలు వెళ్ళకముందే మళ్ళీ ఇంకొకసారి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. మార్నింగ్ కూడా ఒకసారి క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా ఇంకొకసారి వాళ్ళు వెళ్ళే ముందు క్లీన్ చేసుకొని ఇంకా స్నానం చేసి వచ్చి పూజ చేసుకున్నాను. అంతే అండి. వీడియో నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.